ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఏఐ టూల్స్ గురించి చెప్పబోతున్నాను. 5 టూల్స్ ఉంటాయి. ఒక టూల్లో అయితే మీరు అన్లిమిటెడ్ ఏఐ టూల్స్ ఉంటాయి. రెండోది మీకు అన్లిమిటెడ్ ఏఐ ఇమేజెస్, నచ్చిన ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని ఏఐ టూల్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. బట్ ఇప్పుడు చెప్పే అన్ని టూల్స్ కూడా ఫ్రీ, ఉచితంగా వాడుకోవచ్చు. వాడుకున్నోడికి వాడుకున్నంత ప్రొడక్టివిటీ, ఫన్కి ఫన్ అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. మరి ఆ ఏఐ టూల్స్ ఏంటో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏఐ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఫస్ట్ నేను చెప్పబోయే ఏఐ టూల్ పేరు ఏజెంట్. మీకు నిజంగానే ఏజెంట్లా పనిచేస్తుంది. మీరు వెబ్సైట్లో agent.ai అని టైప్ చేయండి. దాని తర్వాత మీరు ఫస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సైన్ ఇన్ సైన్ అప్ అని, ఫస్ట్ టైం కాబట్టి సైన్ అప్ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ కనిపిస్తుంది. సైన్ అప్ మీద ప్రెస్ మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ లేదంటే మీ గూగుల్ అకౌంట్తో అయినా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు డీటెయిల్స్ ఎలా కనిపిస్తాయి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీమ్ మేకర్ అని ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ యూస్ చేస్తాను చూడండి. మీరు జస్ట్ ఏ ఏజెంట్ కావాలంటే ఆ ఏజెంట్ యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మీమ్ ఒక టాపిక్ ఇచ్చాను. నేను సరదాగా ఒక మీమ్ కోసం హెల్త్ గురించి ఒక మీమ్ టాపిక్ ఇచ్చాను. హెల్త్ అని చెప్పి గో మీద ప్రెస్ చేస్తే చాలు, మీరు ఇచ్చిన చిన్న ప్రాంప్ట్తో ఒక మీమ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో ఈ మీమ్ చూసారా, ఈట్ వెల్ అండ్ ఎక్సర్సైజ్ యూ మస్ట్ ఆర్ ఫ్లాబీ అండ్ సాడ్ యూ విల్ బి. ఇలా కొన్ని ఫన్నీ మీమ్స్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక టైప్, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను కంపెనీ రీసెర్చ్ అనే ఒక టూల్ ఉంది కదా, దీన్ని యూస్ చేస్తున్నాను. దీంట్లో వెళ్ళి మీ కంపెనీ ఏదైనా కంపెనీ, ఇప్పుడు ఇవాళ ఎన్విడియా బాగా పాపులర్ అయింది కాబట్టి ఎన్విడియా అని నేను టైప్ చేసి గో అని ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్విడియా సంబంధించిన కంపెనీ ఫుల్ ప్రొఫైల్ వచ్చేస్తుంది. ఎన్విడియా గురించి మీకు అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయి. చూడండి, ఎన్విడియా ఇప్పుడు వీళ్ళ ఫౌండింగ్ ఇయర్ 1993, వీళ్ళ మార్కెటింగ్ క్యాప్ ఎన్ని వేల కోట్ల రూపాయలు, సేల్స్ టీమ్ ఏంటి, వాళ్ళ డబ్బులు ఎలా వస్తాయి, ఎఫెక్టివ్ వెబ్సైట్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలిసిపోతాయి. సో ఇలాగా మీకు ఏజెంట్స్ అని ఒకటి కాదు, 2 కాదు, మీకు హెల్ప్ అయ్యే కొన్ని వందలాది ఏజెంట్స్ ఉంటాయన్నమాట. వెబ్ పేజ్ కాపీ ఎడిషన్, మీమ్ మేకింగ్, ఎర్నింగ్ కాల్ అనలైజర్, వెబ్సైట్ కన్వర్జేషన్, సెకండ్ బ్రెయిన్, సమ్మరైజర్ అంటే మీరు ఇచ్చే టెక్స్ట్కి సమ్మరైజ్ చేస్తుంది, గూగుల్ స్లైడ్స్ కావాలంటే స్లైడ్స్. ఇది ఇంకా ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నాయని చెప్తుంది. ప్రజెంట్ ఇంకా దాన్ని వర్కింగ్లో ఉన్నాయి. అలా యూస్ చేసుకోగలని మీకు యూజ్లో ఉంటాయి. అంటే 100 కాదు, ఒక 10 అలా టూల్స్ అయితే మీకు హెల్ప్ అయ్యేలాగా ట్రై చేయొచ్చు. మీరు మీకు నచ్చిన టూల్ యూస్ చేసుకుని ఒక 5-6 టూల్స్ వాడకుండా డైరెక్ట్ ఈ వెబ్సైట్లో ఏజెంట్స్ యూస్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీకు చెప్పబోయే ఏ టూల్ యూస్ చేసుకోవచ్చు. మీరు అన్లిమిటెడ్ ఎన్ని కావాలంటే అన్ని ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకుని మీ యూట్యూబ్ ఛానల్లో వాడుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన వీడియోస్లో అయితే వాడుకోవచ్చు. ఆ వెబ్సైట్ పేరే lummi.ai, lummi.ai. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ అన్ని కూడా ఇమేజెస్ కనిపిస్తాయి. వీటన్నిటిని కూడా మీరు కాపీ రైట్ ఫ్రీ అనమాట. అన్నీ కూడా ఏతో జనరేట్ చేసిన ఇమేజెసే, మనలాగే ఏతో క్రియేట్ చేసిన క్రియేటర్స్ వీళ్ళు ఉచితంగా మీకు కావాలనుకుంటే ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీ మెయిల్ ఐడితో కానీ లేదంటే మీ గూగుల్ అకౌంట్తో కానీ మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్ లాగిన్ అయిపోతారు. దాని తర్వాత మీకు డౌన్లోడ్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ నేను డౌన్లోడ్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇలాగే ఇక్కడ అన్నీ కూడా కొన్ని వందల వేలాది ఇమేజెస్ ఉంటాయి. మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ని జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ప్రెస్ చేస్తే మీరు పర్టికులర్గా మీ ఫోల్డర్లోకి ఆ ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోతాయి. క్వాలిటీ మాత్రం ఎక్కడ రాజీ పడకుండా హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు పీపుల్ అట్ వర్క్ సెర్చ్ చేస్తే మనకి దానికి రిలేటెడ్ సంబంధించిన ఇమేజెస్ అన్నీ వచ్చినాయి. దీన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాపీరైట్ ఫ్రీ కంటెంట్, మీరు విడిగా ఇమేజెస్ అయితే వాడుకోవచ్చు. ఇక నెక్స్ట్ చెప్పబోయే ఏ టూల్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇవాళ షార్ట్స్ కానీ రీల్స్ కానీ బాగా పాపులర్ అవుతున్నాయి. బట్ మీకేమన్నా యూట్యూబ్ ఛానల్స్లో మెయిన్ వీడియో ఉంది, ఒక 5 to 6 minutes 10 minutes వీడియో ఉంది, దాంట్లో మెయిన్ షార్ట్స్ క్రియేట్ చేయాలి. మీరు మళ్ళీ దాన్ని చూసుకుని ట్రిమ్ చేసుకునే ఆప్షన్ లేకుండా ఏఐని యూస్ చేసుకుని నిమిషాల్లో ఒక వీడియో నుంచి ఒక 5-6 షార్ట్స్ కంటెంట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ మీకు వెబ్సైట్ పేరు wizard.ai. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సైన్ అప్ ఫర్ ఫ్రీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు గూగుల్ అకౌంట్తో కానీ లేకపోతే మీ మెయిల్ ఐడి, మీ పేరు ఇచ్చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత గో టు వర్క్ స్పేస్ అని ఉంటుంది, దీని మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ మీరు అప్లోడ్ ఫ్రమ్ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు ఏదైతే మీ యూట్యూబ్ వీడియోస్ ఉంటాయో ఆ వీడియో లింక్ డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ చేస్తే ఆ వీడియో నుంచి షార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను అప్లోడ్ ఫ్రమ్ లింక్ అని ప్రెస్ చేసి, నేను ఆల్రెడీ మన ఈవీ బ్రో అనే ఒక ఛానల్ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన కంటెంట్ ఇది. నేను కొన్ని వీడియోస్ చూసి, ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది, ఈ చీపెస్ట్ బైక్స్ని 2023లో 5 minutes 54 seconds వీడియో ఉంది. దీన్ని నేను కాపీ చేయాలి. సో ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి.
సో పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గానే ఇక్కడ మీరు ఆ లాంగ్వేజ్ ఏంటో అడుగుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరైతే వాడతాం ఇండియాలో ఎక్కువ హిందీ వాడతారు కదా, హిందీ భాష అయితే సపోర్ట్ చేస్తుంది, మన తెలుగు భాష అయితే సపోర్ట్ చేయట్లా. అంటే ఇన్పుట్ ఇచ్చే వీడియోస్ దీన్ని షార్ట్స్ కింద కన్వర్ట్ చేయడానికి ఐదర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ గెట్ ఏఐ క్లిప్స్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కొంత టైంకి మీకు ఇలాగా వీడియోస్ కింద సెట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఇలా ఉందా, దీన్ని గెట్ ఏఐ క్లిప్స్ అని ప్రెస్ చేసిన తర్వాత కొంత టైంకి దాదాపుగా నేను చెక్ చేయడం తర్వాత ఒక 5 to 6 minutes టైం పడుతుంది ప్రాసెస్. దాని తర్వాత ఆ వీడియోస్ షార్ట్స్ కింద వచ్చేసినాయి. ఒకసారి నేను జనరేట్ అయిన షార్ట్ ఒకసారి మీకు చూపిస్తాను. Motor offers 25 km/h top speed. The motor gets power from a 48-volt 25Ah 1.2 kW. దీంట్లో ఉన్న మంచి ఆప్షన్ ఏంటంటే మీకు షార్ట్ జనరేట్ అవడమే కాదు, దానికి సంబంధించిన ఇన్బిల్ట్గా సబ్ టైటిల్స్ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ కాకపోతే మనం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేయాలి. అది 720pలో ఉంటుంది. ఆ 720p ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లింక్ ఓపెన్ అవుతుంది మీరు ఎక్స్పోర్ట్ ప్రెస్ చేస్తే. ఎందుకంటే మీ వీడియోలో పర్టికులర్ క్యాప్షన్స్ అన్ని లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అలా క్యాప్షన్స్ అన్ని లోడ్ అయిన తర్వాత అప్పుడు మీకు డౌన్లోడ్ లింక్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ షార్ట్స్ కింద కన్వర్ట్ అవుతే ఆ షార్ట్స్ కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి 720p సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఫైనల్గా జనరేట్ అయిన వీడియో వస్తుంది. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇలాగ మల్టిపుల్ షార్ట్స్ వచ్చినాయి చూడండి. ఇలా మీకు ఆ వీడియోస్లో ఆ పర్టికులర్ సెగ్మెంట్ చూసుకుంటూ ఆ వీడియోకి తగ్గ మళ్ళీ ఇన్పుట్ టెక్స్ట్ చూపించి అదే ఈ వీడియోలో యాడ్ అయిపోతుంది అనమాట. ఎవరికైతే షార్ట్స్కి మళ్ళీ టైం స్పెండ్ చేయకూడదు అనుకున్నో దీనికి వెళ్ళొచ్చు. కాకపోతే దీనికి ఏంటంటే మీకు లోగో పడిపోతుంది, వాళ్ళ వాటర్ మార్క్ వచ్చేస్తుంది. దానికి మళ్ళీ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. దాదాపుగా మనకి నెలకు వచ్చి $20 ఖర్చు అవుతుంది. అంటే మీకు ఒక 1600 ఇంచుమించుగా $1800 ఖర్చు అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ టూల్ అయితే పిల్లలకి పెద్దలకి మంచి సరదాగా ఉండే ఏ టూల్ అనమాట. మీరు ఏదైతే పిచ్చి గీతలకు ఇస్తారో దాని నుంచి ఒక ఆర్ట్ని జనరేట్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ పేరే scribblediffusion.com అండి. ఫస్ట్ అయితే మీకు స్క్రిబుల్ డిఫ్యూజన్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో scribblediffusion.com అని ప్రెస్ చేయగానే మిమ్మల్ని ఒక కోడ్ అడుగుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కోడ్ మీకు కావాలంటే కనుక ఒక API టోకెన్ కావాలి. ఆ API టోకెన్ క్లిక్ చేస్తే మీకు GitHub అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ GitHubతో వీళ్ళు టైఅప్ అయ్యారు అనమాట. సో ఇక్కడ GitHubలో జనరేట్ చేసిన మోడల్సే ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో దానికి మీరు ఫస్ట్ GitHubలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ సింపులే, మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిపోతే మీ ఈమెయిల్ ఐడితో పాస్వర్డ్ పెట్టుకుని GitHubతో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత GitHubలో మీకు ఒక కోడ్ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఆ వచ్చిన కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత ఈ టూల్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో టూల్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే మన మౌస్ని యూజ్ చేసుకుని ఏదైనా ఒక బొమ్మ గీస్తే జస్ట్ మీరు గీతలు గీస్తారు, దాని నుంచి ఇమేజ్ జనరేట్ అవుతుంది. అది అలాగో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది మీకు స్పేస్ అనమాట. ఇక్కడ మీరు ఏదైనా గీయచ్చు. నేనేం గీద్దాం అనుకుంటున్నాను అంటే ఒక కార్ బొమ్మ గీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది కార్ అనమాట, కార్ అనుకోవాలి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్పుట్గా ఇది ఏంటో ఒకసారి రిప్రజెంట్ చేయాలి. ఇది ఒక కార్ అని చెప్పి ఓకే అయిన తర్వాత గో మీద ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మ్యాజిక్ చూసారా, మ్యాజిక్ కార్ ఎలా తీసుకో అలాగే ఒక కార్ జనరేట్ అయిపోయింది. ఇది ఏది జనరేట్ చేసిన ఇమేజ్. ఇక్కడ మీరు సేవ్ ఇమేజ్ అంటే మన ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. చూసారుగా పిచ్చి గీతలతో వచ్చిన ఏ ఇమేజ్. ఇలాగ మీరు ఏదైనా గీతలు గీయచ్చు, బట్ ఆ రెఫరెన్స్ ఇస్తే దాని తగ్గ ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. నిజంగా పిల్లలకైతే చాలా హెల్ప్ అవుతుంది. సరదాగా ఇటువంటి టూల్ ఇస్తారనుకోండి, వాళ్ళు క్రియేటివిటీ పదును పెడతారు. ఇక చివరిగా మీకు చెప్పబోయే ఏ టూల్ ఏంటంటే స్పెసిఫిక్గా ఇది సినిమాలకు సంబంధించిన ఏ టూల్ అనమాట. సినిమాలకు సంబంధించి కొన్నిసార్లు పలానా షార్ట్ సినిమాటిక్ ఇలాంటి షార్ట్ కావాలనుకున్నప్పుడు మీరు ఈ టూల్ యూస్ చేసి కొన్ని ఐడియాస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఆ టూల్ పేరే beta.film.ai. సో మీరు ఫస్ట్ beta.film.ai కి వెళ్ళిన తర్వాత మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దానికి మీరు జాయిన్ మీద ప్రెస్ చేయాలి. అక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్గా మీ జీమెయిల్ ఐడితో అకౌంట్ అయితే జీమెయిల్తో లాగిన్ అయిపోవచ్చు, లేదంటే మీ ఈమెయిల్ ఐడి మీ పాస్వర్డ్ ఇచ్చి అన్ని ఎంటర్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇలా యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా సినిమాటిక్స్ అన్నమాట, సినిమాటిక్ షార్ట్స్ అన్ని కూడా కనిపిస్తాయి. సో మీకు రెఫరెన్సెస్ కోసం ఏదైనా ఒక షార్ట్ కావాలనుకుంటే ఇక్కడ సెర్చ్ చేయాలన్నమాట. ఒక వాల్కానో అనే ఒక షార్ట్ ఉంది అనుకుందాం. ఇక్కడ నేను వాల్కానో అని టైప్ చేసి ఎంటర్ చేశాను. ఇప్పుడు చూసారు, ఇవన్నీ కూడా షార్ట్ సంబంధించిన ఐడియాస్. ఇవన్నీ అది ఎక్కడిది ఏ సినిమాలోది కూడా చెప్తే దానికి సంబంధించిన ఇమేజెస్ కానీ ట్రైలర్ ఉంటే ఒకవేళ సినిమాలో అయితే అవన్నీ కూడా చూపిస్తుంది. అంటే సినిమాలకు ఒక రెఫరెన్స్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు పలానా ఈ ఇమేజ్ కావాలంటే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాగ మీకు పర్ డేకి 3 క్రెడిట్స్ వస్తాయి. 3 ఇప్పుడు నేను ఒకటి వచ్చేసి చూసారా, నేను నిన్న యూజ్ చేసినప్పుడు
ఒక 3 క్రెడిట్స్ వచ్చినాయి. ఇప్పుడు దీని మీద ప్రెస్ చేస్తే ఇంకో క్రెడిట్ అయిపోయింది. అలా క్రెడిట్స్ వాడుకోవచ్చు. ఈ పర్టికులర్ షార్ట్ చూసారా, ఇది సైలెన్స్ అనే మూవీలోంచి వచ్చిందంట. మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాగ మీకు ఏదైనా కేటగిరీలో సినిమాటిక్ సంబంధించిన షార్ట్స్ కావాలంటే, మీకు ఒకవేళ ఐడియాస్ రాకపోతే సినిమాటోగ్రఫీ పరంగా లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు ఇలాగ మనం చూసుకుని ఆ పర్టికులర్ ఏమైనా షార్ట్ మీకు ఐడియా వస్తే దాన్ని రెఫరెన్స్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫీస్ బాస్ అని ఒక షార్ట్ వచ్చింది. ఆఫీస్ బాస్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన చుట్టుపక్కల ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన సెటప్ అంతా ఎలా వచ్చింది. ఇవి ఒక 5 మీకు హెల్ప్ఫుల్ అయ్యే అద్భుతం అనిపించే ఏ టూల్స్ అనమాట. ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.